ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము అనేక సార్లు అనేక పర్యాయములు ఎన్నో బాధల గుండా, ఎన్నో వ్యాధుల గుండా, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతూ ఉంటున్న వారమై ఉన్నాం. అయితే మనకున్నటువంటి అనారోగ్యానికి, మనకున్నటువంటి బాధకు మనం ఏ విధంగా నివారణ పొందుకుంటున్నాం, ఎలా మనము వాటిని గ్రహించుకోగలుగుతున్నాం అనేది మనకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. గమనించండి, నీకు ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే, లేదా జ్వరం కావచ్చు, జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, మరి ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే ఎవరో ఒకరి సలహా తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడము, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడము, అవి మనము సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె దాదాపు 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ వైద్యుల వలన ఎటువంటి ఉపయోగం లేకుండా, తన బాధకు నివారణ కాక తనకున్నటువంటి సొమ్మునంతటిని వ్యయం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అలాంటి సందర్భం గుండా వెళుతున్నటువంటి ఆ స్త్రీని, అలాంటి బాధ గుండా వెళుతున్నటువంటి ఆ స్త్రీని చూచి ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పడం జరిగింది. అలా ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత ఆమె దేవుని గురించి విని, ప్రభువైన యేసుక్రీస్తు గురించి విని, ఇదిగో నేను ఆయన దగ్గరికి వెళితే బాగుపడతాను, నాకున్నటువంటి అనారోగ్యానికి ఆయన దగ్గరనే నాకు విడుదల ఉంది అని నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం ఈ మాటలను మనం చూస్తాం. ఆ స్త్రీ మొదటిగా దేవుని గురించి విన్నది, ప్రభువైన యేసుక్రీస్తు గురించి విన్నది. అలా విని దేవుని యందు విశ్వాసము కలిగి తను అనుకున్నది ఏమని అంటే, నేను కేవలము వస్త్రపు చెంగును ముట్టినా నేను బాగుపడతాను అని తను విశ్వసించగలిగింది. ఎందుకంటే తనకున్నటువంటి రోగము ఎవరితోనూ చెప్పుకునేది కాదు, తనకున్నటువంటి అనారోగ్యము ఎవరితో పంచుకునేది కాదు. కాబట్టి ఈ సమయంలో తను ఏ విధంగా అయితే యేసుక్రీస్తు గురించి విన్నదో, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిందో, అదే రీతిలో మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటలు విన్నట్లయితే మీరు కూడా ఖచ్చితంగా బాగుపడతారు. ఆ స్త్రీ అదే చేసిందండి. దేవుని గురించి విన్నది, దేవుని గురించి తెలుసుకున్నది. అలా తెలుసుకొని దేవుని యందు విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు తన బాధకు నివారణ కలిగిందని తను గ్రహించుకోగలిగింది. అదే రీతిలో మరి నీకు వస్తున్నటువంటి బాధ, నీకు వస్తున్నటువంటి కష్టాన్ని నువ్వే విధంగా ఆ నివారణ పొందుకుంటున్నావు, నువ్వే విధంగా ఆ శ్రమల నుంచి విడుదలను పొందుకుంటున్నావు, ఆ అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంటున్నావు అనేది నీకు తెలియాలి. అలా తెలియాలి, నువ్వు బాగుపడాలి అని అంటే దేవుని వద్దకు రావాలి, దేవుని మాటలను వినాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో మొరపెడతావో అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అటు కృపను, అటు ధన్యతను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, విత్తబడిన వాక్యము నాయన మా వినికిడిలో ఫలింపచేయండి. ఏ బాధల గుండా నైనా, ఏ అనారోగ్యాల గుండా నైనా ఎవరైతే ఉన్నారో వారందరికీ నైనా శ్రేష్టమైన ఆరోగ్యాలను మీరు అనుగ్రహించండి. వారి బాధలకు నివారణ మీరు దయచేయండి. మీరే తోడుగా ఉండి నడిపించండి. ఆనాడు నైనా ఆ స్త్రీని బాగు చేసిన దేవుడవు, ఈనాడు వీరిని బాగు చేయమని తండ్రి మాకు తోడుగా ఉండి మాకున్నటువంటి ప్రతి బలహీనతలను, ప్రతి బంధకాల నుంచి విడిపించి విడుదలను దయచేయమని యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఇలా అనేకులకు షేర్ చేయడం ద్వారా దేవుని సువార్తలో మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేర తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.